మహానాడు నిర్వహించుకోవటం అనేటువంటిది అదేం పెద్ద గొప్ప విషయమేం కాదు, రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియలో భాగమే. అది కూడా మీరు చెప్పేట్టుగా కడప ఏదో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఎవరికి ఇవేం సామ్రాజ్యాలు కావు. మీకు ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గిన గమనిస్తే, కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గిన ఉంటే అసెంబ్లీ స్థానాల్లో 2019లో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి వాళ్ళు గెలిచారు, వాళ్ళదే అడ్డా అనుకున్నారు. అసలు రాయలసీమలోనే 52 అసెంబ్లీ స్థానాలకి 49 వచ్చాయి. రాయలసీమే జగన్మోహన్ రెడ్డి అడ్డా అనుకున్నారు. ఆయన కూడా అలాగనే అధికారాన్ని తలకెక్కించుకున్నాడు, ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఏమైంది, కడపలో 10 స్థానాల్లో 7 స్థానాలు తెలుగుదేశం పార్టీకి గెలిచినటువంటి పరిస్థితి. మరి ఎక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అడ్డా ఏమైంది? ఎంపీ గెలిచాడు, అవినాష్ రెడ్డి కూడా ఎలా గెలిచాడంటే